మందగిరి వెంకటేష్ యాదవ్. ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం పరిస్థితి, తాజా పరిస్థితి, గ్రౌండ్ రిపోర్ట్ గురించి మీ దృష్టికి తీసుకొని వచ్చే ప్రయత్నం చేస్తా. మొత్తం ఒంగోలు శాసనసభ నియోజకవర్గంలో 84% పోలింగ్ నమోదైంది. గత ఎన్నికల కంటే అదనంగా పోలింగ్ శాతం నమోదైంది. ఇది పూర్తిగా మెజార్టీ ప్రాంతం, పట్టణ ప్రాంతం ఓటర్లు గణనీయంగా ఉన్న పరిస్థితి. ఇక్కడ తొలుత తెలుగుదేశం పార్టీకి అనుకూల వాతావరణం నెలకొన్న చిట్ట చివరిలో పోల్ మేనేజ్మెంట్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పోల్ మేనేజ్మెంట్ లో భారీ స్థాయిలో పోల్ మేనేజ్మెంట్ చేయడంతో నువ్వా నేనా అనే పరిస్థితికి నెలకొంది. మొత్తం మీద ఇక్కడ స్థానిక మాజీ శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా దాంచల్ల జనార్దన్ బరిలో ఉండగా, అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి బరిలో నెలకొల్పుకున్నారు. ఇక్కడ ప్రీ పోల్ సర్వేలన్నీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి అనుకూలంగా ఉన్న నేపథ్యంలో చిట్ట చివరి 2 రోజులు పోల్ మేనేజ్మెంట్ తో రాష్ట్రంలోనే అత్యధిక కాస్ట్లీ కాన్స్టిట్యున్సీగా రూపొందం నెలకొంది. చిట్ట చివరి 2-3 రోజుల్లో భారీగా ఆంధ్రప్రదేశ్లో అత్యధిక ఖర్చు చేసిన నియోజకవర్గంగా మా ఒంగోలు నియోజకవర్గం ఆంధ్ర చరిత్రలో రికార్డు నెలకొన్నట్టుగానే ఆ ప్రచారం నెలకొంది. మొత్తం మీద కోట్లాది రూపాయలు, 100 కోట్ల రూపాయలు చిట్ట చివరి 2-3 రోజులు ఖర్చు చేయడంతో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భారీ ఓటమి దిశగా పయనిస్తున్నాడనే ప్రచారం నెలకొన్న పరిస్థితి నుంచి గెలుపు దిశగా అడుగులేస్తున్నాడనే పరిస్థితికి పోల్ మేనేజ్మెంట్ ద్వారా అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ముందంజలోకి వచ్చాడు. ఇక్కడ ప్రధానంగా టీడీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మధ్య నువ్వా నేనా అనే స్థాయి పోటీ నెలకొంది. ఇక్కడ ప్రీ పోల్ సర్వేలన్నీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి అనుకూలంగా ఉన్న పోల్ మేనేజ్మెంట్ లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి పోల్ మేనేజ్మెంట్ దిట్ట కావడంతో ఇక్కడ చిట్ట చివరిలో కోట్లాది రూపాయల చేతులు మారటంతో పోటీ నువ్వా నేనా స్థాయి నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డికి అనుకూలంగా మారిందనేది గ్రౌండ్ టాక్. మొత్తం మీద మనం ఇక్కడ ప్రీ పోల్ సర్వేలన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్న పోల్ మేనేజ్మెంట్ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బాలినేని శ్రీనివాస్ అనుకూలంగా మారింది. ఇక్కడ మాత్రం చిప్పటికి పట్టణ ప్రాంతం కావడంతో ఇక్కడ మెజార్టీ ప్రజలు ప్రభుత్వ ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, వివిధ రంగాల ప్రజలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ కొంత ప్రభుత్వ వ్యతిరేకత కూడా ఉంది. కాబట్టి ఇక్కడ కొంత ఎడ్జ్ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉందని ప్రీ పోల్ సర్వేలన్నీ చెప్తున్న నేపథ్యంలో ఇక్కడ టైట్ ఫోర్ట్ నెలకొంది. మొత్తం మీద ఇక్కడ గెలుపు ఓటములు అనేది చాలా టైట్ గా నిర్ణయించు. ఎవరు మెజార్టీ అంచనా లేకపోతే ఎవరికి వాళ్ళే ధీమా వ్యక్తం చేస్తున్నారు. 27,000 మందికి పట్టాలు పంపిణీ చేసిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా ఒక నియోజకవర్గంలో 27,000 మందికి పట్టాలు పంపిణీ చేసి చరిత్ర సృష్టించిన పరిస్థితి. ఇవన్నీ తనకు సానుకూల అంశాలుగా మారుతాయని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి భావిస్తున్నారు. ఆ సానుకూల అంశాలతో పాటు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఓట్ బ్యాంకు తనకు అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా మహిళా ఓట్లు గంప గుర్తుగా తనకు అనుకూలంగా పడతాయి. కాబట్టి తన విజయానికి డోకా లేదని బాలినేని శ్రీనివాసరెడ్డి భావిస్తున్నారు. మొత్తం మీద ఇక్కడ ముఖాముఖి నువ్వా నేనా అనే స్థాయికి పోటీ అయితే నెలకొంది. ఎడ్జ్ మాత్రం ప్రీ పోల్ సర్వేలు మొత్తం ఎడ్జ్ మాత్రం తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్నాయి. మొత్తం మీద గెలుపు ఓటంలో గెలుపు ఓటంలో ఎవరు గెలుస్తారో, ఎవరు ఓడతారనేది ఎన్నికల ఫలితాల రోజే మనకు బయటకు అర్థమవుతుంది. కాబట్టి ప్రస్తుతానికి ఎడ్జ్ మాత్రం పట్టణ ప్రాంతం కాబట్టి కొంత ఎడ్జ్ మాత్రం తెలుగుదేశం పార్టీ అనుకూలంగా ఉందని మనం భావించాలి.